అందరికీ నమస్కారం. గత 15 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన, అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని నిన్ననే అంటే 2వ తారీఖు నాడు హైదరాబాద్ రావడం జరిగింది. రాగానే రామ్ నారాయణ రెడ్డి అవార్డు ఫంక్షన్లో అటెండ్ అయ్యి మాట్లాడడం జరిగింది. రామ్ నారాయణ రెడ్డి అవార్డు ఫంక్షన్లో యాజ్ యూజువల్గా నోరు పారేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు. అప్పటికే మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు విద్వేష ప్రసంగాలు చేయొద్దని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు యాజ్ యూజువల్గా తన ప్రసంగాన్ని కేసీఆర్ గారి మీద, ఉద్యమాల మీద, జాతిపీత మీద నోరు పారేసుకుంటూ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, అక్కడున్న సభలో ఉన్న ప్రజలు కూడా ఏం ఆలోచించారంటే, దావోస్ పర్యటన ముగించుకొని వచ్చింది కదా, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి చెప్తారనుకున్నారు. తన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అనుభవాన్ని కూడా చెప్తారనుకున్నారు. ఇవేవి చెప్పలేదు. తన బడే భాయ్ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం ఆ బడ్జెట్ మీద మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి పోయి అనేక మంది మంత్రులను కలిసి తెలంగాణ రావాల్సిన ఆర్థిక అంశాలు అనుకోండి, లేదా వివిధ పర్మిషన్లు అనుకోండి, ఎన్నో పెట్టడం జరిగింది. అవి ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం దాని మీద మాట్లాడతారనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ బడ్జెట్ మీద ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం మంచి జరిగిందా, చెడు జరిగిందా, అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సహకరిస్తుందా లేదా అని చెప్పి ధైర్యం కూడా చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఇక మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యమైంది. కనీసం దాని గురించి కూడా, మేడారం జాతర గురించి కూడా మాట్లాడలేదు సభలో. ఇంకోటి, ఎక్సైజ్ కానిస్టేబుల్ స్వప్న గారు గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తడంలో భాగంగా అక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నిమ్స్ హాస్పిటల్లో 4 రోజులు చికిత్స పొందిన తర్వాత చనిపోయింది. కనీసం ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, కనీసం మంత్రులన్నా పోయి పరామర్శించలేదు. మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనైనా కనీసం ఆ ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. హైదరాబాద్ రాబరీ జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ కూడా శాంతి భద్రతల విషయంలో కూడా మరి ఇట్లా దొంగతనాలు జరుగుతున్నాయి, రాబరీ జరిగిందని దాని మీద పరిశీలించలేదు, మాట్లాడలేదు. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో 5 మంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. కనీసం మరి హెరిటేజ్ బిల్డింగ్లు, పాత బిల్డింగులు, కనీసం దాని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉండే, దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉండే, దాన్ని కూలగొట్టాల్సిన బాధ్యత ఉండే. అవి ఏం పట్టించుకోలేదు. కనీసం వచ్చిన తర్వాత దాని మీద కూడా రివ్యూ చేయలేదు. రైతులు యూరియా కొరకు అరిగోసపడుతుర్రు. కనీసం యూరియా సప్లైలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దాని మీద కనీసం రైతుల గురించి మాట్లాడలేదు. రైతు భరోసా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తానన్నాడు. మరి దాని మీద కూడా రివ్యూ చేయలేదు. మరి దేని మీద మాట్లాడిండి అయ్యా అంటే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు మళ్ళా కేసీఆర్ గారి మీద, ఉద్యమకారుల మీద నోరు పారేసుకుండు. అప్పటికే మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, విద్వేష ప్రసంగాలు చేయొద్దని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తగ్గకుండా కేసీఆర్ గారి మీద తనకు తాను జాతిపిత అనౌన్స్ చేసుకున్నానని చెప్పేసి, ఉద్యమకారుడని చెప్పి వాళ్ళు రాసుకుంటారని చెప్పేసి పనికిమాలిన మాటలు మాట్లాడండి. మళ్ళా మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నాం, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తనకు తాను జాతిపితని ఎక్కడ చెప్పుకోలేదు. తెలంగాణ 60 సంవత్సరాలు, 1969లో 369 మంది చనిపోయినా కూడా రాని తెలంగాణను మన కేసీఆర్ గారు 14 సంవత్సరాలు నిర్విరామంగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. చావు నోట్లో తలబెట్టిండు కాబట్టి తన సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ తెలంగాణ ప్రజలు ముద్దుగా తెలంగాణ జాతిపిత అని పిలుచుకుంటారు. అంత మాత్రాన నీకేం నొప్పి లేచిందో అర్థం కాలేదు, నీకేం ఇబ్బంది ఉందో అర్థం కావట్లేదు. తొలి దశ ఉద్యమంలో 369 చనిపోయినా కూడా తెలంగాణ రాలేదు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించిండు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు, మా కార్యకర్తలు అనుకోండి, తెలంగాణ ప్రజలు అనుకోండి, అందరూ పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపిత అని పిలుచుకుంటాం. ఇక ఉద్యమం గురించి మాట్లాడతావు.
ఇక ఉద్యమాల గురించి నువ్వే మాట్లాడాలి. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆంధ్రలో ఊడిగం చేస్తున్నావు, సమైక్యేంద్ర పార్టీలో ఉన్నావు. నువ్వు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ గురించి మాట్లాడేంత నైతిక హక్కు ఉందా నీకు? చెప్పు రేవంత్ రెడ్డి గారు. నువ్వు అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని పోయిన రైఫిల్ రెడ్డివి నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతావా రేవంత్ రెడ్డి గారు? చోద్యం చెప్పు. అసలు ఆ నైతిక హక్కు ఎక్కడిది తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడడానికి? నీకేం స్థాయి ఉంది తెలంగాణ ఉద్యమం గురించి? ఏ రోజన్నా తెలంగాణ, జై తెలంగాణ అన్నవా? నీకు ఆ సోయ లేకపోయా తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ మీద? నీకు ఆందోళనకు ఉడిగం చేయాలి, ₹1,00,00,000 సంపాదించుకోవాలి. నీకు అంతా తప్ప మించింది ఏమనుందా? తెలంగాణ ఉద్యమకారుడు రాసుకుండేంద్ర నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఉద్యమకారుడు ఎవడన్నా, చిన్న పిల్లగాడన్నా, పెద్దవాళ్ళన్నా, ఎవరన్నా కూడా, తెలంగాణ యావత్ భారతదేశంలో ఎవరన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయం. నీకు తెలియకపోతే నీ కర్మ, మనం మేమేం చేస్తుంది దానికి? అంతే తప్ప రావి నారాయణ రెడ్డి అవార్డు ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, దానివల్ల ఏముంది, రావి నారాయణ రెడ్డి గారి ఆదర్శం ఏంది, అవన్నీ మాట్లాడాలి. కానీ కేసీఆర్ మీద ఓడైంది. నీ కేసీఆర్ గారు 15 రోజులుగా అసలు దావస్లో కనీసం ప్రశాంతంగా అనుకున్నావా? కేసీఆర్ గారు కళ్ళు వచ్చిండా? గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎప్పుడు తనకు తానే జాతిపితానే ఎప్పుడు పెట్టుకోలేదు, పెట్టుకోడు కూడా. తనకు తానే ఉద్యమకారుడని ఎప్పుడు రాసుకోడు కూడా. యావత్ సమాజానికి, తెలంగాణ సమాజంతో పాటు భారతదేశంలో ఉన్న సమాజానికి అందరికీ కూడా ఉద్యమకారుడు ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారే చెప్తారు. అది నీకు నచ్చకపోవచ్చు, అది నీ కర్మ, మేమేం చేయలేం కదా దానికి. అసలు కేసీఆర్ గారు లేకపోతే, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు, నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడివే కాదు. అది గుర్తుపెట్టుకో జరా. నోరుంది కదా, ముఖ్యమంత్రి పదవి ఉంది కానీ ఏది పడుతుంది అది మాట్లాడతా, ఏది పడుతుంది అంటా, ఏది పడుతుంది విషయం కక్కుతా అంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అసహించుకుంటుంది నిన్ను. నువ్వు సభ వస్తుందంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతాడో, కేసీఆర్ గారి గురించి ఏం అసభ్యకరమైన మాటలు మాట్లాడతాడో అనుకొని టీవీలు బంద్ చేసుకున్న సమయం వచ్చింది. ఆల్రెడీ టీవీలు బంద్ చేసుకుంటారు అనుకోరాదు. నీ సభ అన్నా, నీ స్పీచ్ అన్నా కూడా అంత దిగజారిపోయింది నీ స్పీచ్లో. కేసీఆర్కు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి మొత్తం నోటీస్ ఇచ్చినట్టు అని అంటున్నావు కదా. అసలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రం ఎంత డెవలప్ అయింది, సంక్షేమంలో, డెవలప్మెంట్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. నీ లెక్క 2 సంవత్సరాలు టైంపాస్ చేయలేదు. అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కరెంట్ పవర్ విషయంలో 2016 1 సంవత్సరంన్నరలోనే 24 అవర్స్ కరెంటు, ఉచిత కరెంటుతో పాటు ఒక్క సెకండ్ కూడా కరెంటు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. దట్ ఈజ్ కేసీఆర్. మరి ఆయనకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజం బాధపడుతుంది కదా. ప్రతి ఇంటికి సురక్షితమైన వాటర్ ఇచ్చిండు. ఏ ఇంట్లో నల్ల తిప్పితే నల్ల నిండా నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంటికి ఇచ్చిండు. ప్రతి ఆడబిడ్డ బాధపడుతుంది కదా తెలంగాణ సమాజం నోటీసులు ఇస్తే. ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు. 1 కోటి ఎకరాల చిల్లర మాగాణిని 2 కోట్ల పైచిలకు ఎకరాలను మాగాణి చేసిండు తన ముందు చూపుతోటి. మరి తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం బాధపడతారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ మరి ఊరికేనా అనుకుంటున్నావా? తెలంగాణ సమాజం అంటే కేసీఆర్ గారిని జీవితంలో ఎప్పుడు మర్చిపోదు. తెలంగాణ తీసుకురావడమే కాదు, వచ్చిన తెలంగాణని నెంబర్ 1 దిశగా నడిపించిండు. రజనీకాంత్ చెప్పిండు కదా, హైదరాబాద్ 2014 బిఫోర్ ఎట్లుండే, 2014 తర్వాత అమెరికాలో డల్లాస్ లాగా ఉందని చెప్పిండు కదా. హీరోయిన్ లయ గారు చెప్పారు కదా, హైదరాబాద్ చాలా మంచిగా డెవలప్ అయిందని చెప్పేసి. ఇది కేసీఆర్ చరిత్ర. మరి కేసీఆర్ లాంటి ఉద్యమకారునికి, కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ సాధకుడికి, తొలి ముఖ్యమంత్రికి నిష్టానుసారంగా రాజకీయ కక్ష కొరకు నువ్వు నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణ సమాజం బాధపడుతుంది కదా. ఇందులో తప్పేముంది? నీకు పాలన చేత కాదు,
కనీసం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏం చేసిండు, చేస్తే రాష్ట్రం నెంబర్ 1గా అయింది, నేర్చుకుందామని ఆలోచన లేదు నీకు. ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపు, ఎలాగైనా కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిపేయాలని, కేసీఆర్ గారి మీద కోపంలో మొత్తం అన్ని రంగాల్ని సర్వభ్రష్టం చేస్తున్నావు. అందుకే మా కేసీఆర్ చెప్పిండు సర్వభ్రష్ట ప్రభుత్వం అని. సర్వం నాశనం చేస్తుంది తెలంగాణను. కేసీఆర్ గారు తన ముందు చూపుతోటి, తన మేధావితనంతో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దే నువ్వేం చేస్తున్నావు? ఈ 2 సంవత్సరాలు సర్వం నాశనం చేస్తున్నావు. కానీ మాట్లాడేటప్పుడు ఏ ఫంక్షన్ పోయినావు, ఏ వేదిక పోయినావు, ఆ వేదికలో ఏం మాట్లాడాలి, ఏ వేదికలో ఏం మాట్లాడితే వినడానికి వచ్చారు అక్కడ ఉన్న ముందు కూర్చున్న వాళ్ళని చెప్పేసి సోయితోటి మాట్లాడాలి. నువ్వు వచ్చిందేమో రావినారాయణ అవార్డు ఫంక్షన్కు, మాట్లాడేది కేసీఆర్ గురించి. నీ విజ్ఞతకు వదిలేయాలా, నీ నోటికే మొక్కాలే. నువ్వు ఎప్పుడు మారుతావో తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం, స్టేట్గా అడుగుతున్నది అంటే, ముందు రైతులు పాపం అక్కడ నాట్లేస్తుర్రు, కనీసం రైతు భరోసా ఇవి. నాట్లేసేటప్పుడు ప్రతి రైతుకు యూరియా అవసరం, యూరియా కరెక్ట్ సప్లై చేయి. ప్రతి మహిళ 2,500 ఎప్పుడు ఇస్తామని వెయిట్ చేస్తుంది. ప్రతి ఆడపిల్ల, పెళ్లి చేసుకున్న ఆడపిల్ల తులం బంగారం, కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తాడని వెయిట్ చేస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టు. దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాను, దళిత సోదరులు వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి పొద్దున్న లేస్తే నువ్వేం మాట్లాడుతావో, అసలు నీకు మైక్ చూస్తే సిగం వస్తేటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మారు, దయచేసి మారి కనీసం నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలని 420 హామీలని అమలు చేసే విధంగా ప్రయత్నం చేయి. తెలంగాణ సమాజం గర్వపడుతుంది, నిన్ను ప్రశంసిస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.